నమస్తేనా. ఏంటి మన పెద్దోళ్ళకి కొంచెం పెద్దరకం పెరిగే కొలది వయసు పెరిగే కొలది ఏమన్నా అవుతుందంటావా? ఎందుకు అట్లా మాట్లాడతావు రాజేంద్ర ప్రసాద్ గారు? అంటే నిజమనా నువ్వు అన్నట్టు నాకు అనిపించింది. స్థాయి పెరిగింది. నువ్వు అన్నాను కదన్నా, ఒక పెద్ద నటుడు నువ్వు, కానీ నీకన్నా పెద్ద స్థాయి ఉన్న వాళ్ళు అవతల ఉన్నారు. అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు అట్లే చిన్న వయసులో చిన్నోడు అయినట్టు. అవతల వ్యక్తి ఎవరు? డేవిడ్ వార్నర్, కింగ్ ఆఫ్ క్రికెటర్. నిజంగా మనకి SRH కి కప్పు తెచ్చిన వ్యక్తి ఆయన. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ తను. నాటు తెలుగు మన ఇండియా వ్యక్తి కాదు, పాన్ ఇండియా క్రికెటర్ తను. అట్లాంటి వ్యక్తి సుజాన్ తన రేంజ్ ఏందని ఆలోచించాను. తను అనుకుంటే పుష్ప 1 యాక్ట్ చేస్తాడు, పుష్ప 2 యాక్ట్ చేస్తాడు, పుష్ప 3 యాక్ట్ చేస్తాడు, కలికి యాక్ట్ చేస్తాడు. ఇప్పుడు వచ్చిన ఏదో సలార్ ఉంది, స్పిరిట్ ఉంది, అటువంటి పెద్ద పెద్ద సినిమాలో యాక్ట్ చేసే సత్తా, దమ్ము, ఆ స్థాయి అట్లాంటిది. చిన్న సినిమా అన్న, రాబిన్ హుడ్ సినిమా, చిన్న సినిమా. అసలు నువ్వు అవునాను కదన్నా, వెంకీ కుటుంబాలు అంటే పాన్ ఇండియాలో ఎవరికైనా తెలుసా అన్న? అయినా కూడా వెంకీ కుటుంబాలు నమ్మి సినిమాకి వచ్చాడు. ₹1 తీసుకోవాలంటున్నారు. మొన్న డైరెక్టర్ చెప్తుంటే షాక్ అయినా నేను. ₹1 తీసుకోకుండా సినిమా యాక్ట్ చేస్తుంటే మన ఇచ్చే వాల్యూ ఇదే అన్న. అంత దూరం నుంచి మన కోసం వచ్చి సినిమాలో యాక్ట్ చేసి ఇంత చేస్తుంటే ఏం మాట్లాడుతున్నా అన్న రాజేంద్ర ప్రసాద్? నిజంగా ఈయన నేను ఇట్లా ఏమంటున్నా, నేను క్రికెట్ ఆడుకోరా బాబు అంటే వచ్చి యాక్టింగ్ చేస్తున్నాను, దొంగ కూడా కొడుకు అని మాట్లాడాను. ఏదన్నా మనం మాట్లాడే పద్ధతి ఒక వయసు ఆయన నీక చిన్నోడు అయినప్పటికీ కూడా నీ స్థాయి నీకన్నా పెద్ద స్థాయి అనేది. అట్లాంటి స్థాయి ఉన్న వ్యక్తిని అట్లా మాట్లాడడం తప్పని నాకు అనిపించింది. వాడు వీడిని చాలా మాట్లాడాడు. సో నాకైతే చాలా బాధ అనిపించింది అన్న. ఆయనకు SRH అన్న మన తెలుగు ఆడియన్స్ ఎందుకంత పిచ్చి అంటే అన్న, నిన్న అక్కడ రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది, పక్కన SRH మ్యాచ్ జరుగుతుంది. అయినా సరే SRH మ్యాచ్ చూస్తున్నాను నేను. అంత పిచ్చి తెలుగు వాళ్ళన్న SRH మ్యాచ్ అన్న మన డైవిడ్ వార్నర్ కి. ఆయన ఎంత గొప్పడంటే, మీరు ఇప్పుడు ఫుటేజ్ ఉన్నాయి యూట్యూబ్ లో, లేబర్ పని చేసిన నాన్న అదేంటి క్రికెట్ ఆడేటప్పుడు వాళ్ళకి వాటర్ సప్లై చేయటం కానీ ఎంత పెద్ద స్థాయి ఉన్నప్పుడు కూడా అంత తగ్గించే మనిషి ఆయన. కానీ చూడ అబ్జర్వ్ అయ్యన్న, రాజేంద్ర ప్రసాద్ వాడి వీడు అన్నాడు. ఆయన తెలుగు కాబట్టి నవ్విండు. ఒక ఇంగ్లీష్ ఒకవేళ తెలుగు తనకు వచ్చుంటే కథ వేరేలా ఉండదు. నవ్వునాను కదన్న. సో నాకు అనిపించింది. ఒక చెప్తాను, సమంత విషయంలో కొండా సురేఖ మ్యామ్ ఒక మాట అన్నదన్న. అప్పుడు అంత సినిమా పెద్దలు అందరూ ట్వీట్లు వేస్తారు. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరైనా పెద్దలంతా ఒక పెద్ద స్థాయి అయినా. నువ్వు చూడన్నా ఈ సినిమా, నేను సినిమాకి యాంటీ కాదు, నేను కూడా ఒక సినిమా అభిమానిని. కానీ సినిమా అనేది మన నేత్రానందం కోసం, కొద్ది రిలీఫ్ కోసం చూస్తాము. క్రికెట్ అట్లా కాదు, ఒక ఎమోషన్. ఇండియన్ పేరు నిలబెట్టేది క్రికెట్. నువ్వు అన్నావు కదా, ఎంతో చూడండి, నువ్వు కింద వాడు మీద వాడు జోకర్లో చేస్తే సినిమా యాక్టింగ్ వస్తానా? నీ క్రికెట్ లో ఛాన్స్ రాదు. నువ్వు గుద్ద అన్న మాట్లాడదు. కానీ నువ్వు ఎంత కష్టపడ్డా కూడా క్రికెట్ ఐపీఎల్ కాదు, ICC కూడా ఆడలేవు. అట్లా గొప్ప టాలెంట్ అనేది. ఇది ఎంటర్టైన్మెంట్. టాలెంట్ కి ఎంటర్టైన్మెంట్ చాలా డిఫరెంట్ ఉంది. టాలెంట్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా, అది ఇది చాలా కోల్పోయడం చాలా బాగా కలిగింది నాకైతే. సో ఎట్టకెళ్ళ కన్నా చాలా మంచి వ్యక్తి డైవిడ్ వార్నర్. నిజంగా ఎంత మాట్లాడు ఇప్పుడు ఒక మాట మాట్లాడు కాబట్టి. సో దయచేసి చూడండి, నాగార్జున అది ఇన్కన్వెన్షన్ కూలిపోయినప్పుడు అందరు రియాక్ట్ అయ్యారన్న. మరి ఎందుకన్నా దీని మీద రియాక్ట్ అయ్యారని నాకు అర్థం కాదు. రియాక్ట్ కావాలి. దయచేసి సినిమా పెద్ద కూడా రాజేంద్ర ప్రసాద్ ద్వారా, అట్ ది సేమ్ టైం మా ప్రెసిడెంట్ విష్ణు అన్న, నువ్వు ఏమన్నా అంటే అందరికి మాంటేజ్ కాపీరైట్ దింగుతావు. మరి ఈయన మీద నువ్వు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నావు? దయచేసి నువ్వు కూడా క్షమాపణ చెప్పించండి కదా. ఆ క్షమాపణ చెప్పిన ఇటువంటి ఇంకోటి ఫ్యూచర్ జరగకూడదు ఎటువంటి ప్రామిస్ ఇస్తారు మాకు అని మనస్ఫూర్తి కోరుకుంటా. ఎటుకలైతే సారీ, ఇప్పుడు అక్కడ వరకు అయితే ఓకే. ఇంకోసారి చూడన్నా, ఇప్పుడే కాదన్న ఈ బుద్ధి. అప్పుడు అల్లాడుతుంది సినిమా పుష్ప 2 పెద్ద ఇటు కొట్టిందన్న. పుష్ప 2 ఇటు కొడితే ఏమో తెలుసు, ఆయన వేరే ప్రోగ్రామ్ వచ్చి ఈ మధ్యలో ఎర్ర చందనం అమ్ముకోవడం హీరో అయిపోతున్నాడు, దొంగ కొడుకు కూడా హీరో అవుతున్నాడు. అంత పెద్ద ఈ సినిమా పుష్ప పెద్ద ఇటు కొట్టింది ప్రపంచంలో. అట్లా సినిమా ఎంకరేజ్ చేత కాదు, ఏనికి వస్తుంది అంటే ఈ రకంగా వద్దు. నువ్వు ఎంత పెద్ద అయినప్పుడు కూడా ప్రోగ్రామ్ తాగి రావటాలు ఏదో మాటలు బంద్ చేయండి. ఇక్కడికైనా మీకు ఒక రెస్పెక్ట్ ఉంది. సినిమా ఫీల్ అంటే ఒక రకమైన రెస్పెక్ట్ అందరికి. సో అడుగులో ఉండని ఇట్లా నెగిటివ్ కామెంట్ పెట్టకండి, నెగిటివ్ మాట్లాడకండి. సో మామూలు అనే ముందు మిమ్మల్ని చూసుకోవాలి. దయచేసి కోరుకుంటున్నాం అంతే.